సొంత నియోజకవర్గంలో ఆ మంత్రివర్యులు నిమిత్తమాత్రుడయ్యారా? ఆయనతో సంబంధం లేకుండా వేరే ఎవరో వ్యవహారాలు నడిపించేస్తున్నారా? అక్కడ భార్యాభర్తలు కాపురం చేయాలన్నా సదరు షాడో పర్మిషన్ కావాలి అన్న స్థాయికి పరిస్థితి ఎందుకు దిగజారింది? తన ఇలాఖాలో విచ్చలవిడిగా జరుగుతున్న దందాలు, భూ కబ్జాల గురించి మంత్రికి తెలీదా? లేక స్థానికంగా ఉన్న అనుమానాలే నిజమా? ఎవరా మినిస్టర్? ఏంట షాడో కహానీ? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు వ్యవహారాలు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక్కడ మంత్రిని మించన్నట్టు జనసేన నేత మరొకరు వ్యవహారాలు బాగానే నడిపిస్తున్నారంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాత్రపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండడం కారణంగా ఇటువైపు కాస్త ఫోకస్ తగ్గించారని, సందు చూసుకుని స్థానిక వ్యవహారాల్లో కళ్యాణ్ చక్రవర్తి చెలరేగిపోతున్నారన్నది లోకల్ టాక్. ఆయనే షాడో ఎమ్మెల్యే కమ్ షాడో మినిస్టర్లా వ్యవహరిస్తున్నారన్నది లోకల్ టాక్. ఈయన గారి దందాలు కోట్లలో నడుస్తున్నట్టుగా కూటమి నాయకులు చెవులు కొరికేసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన కూటమి సర్కార్ 2 ఏళ్ల అభివృద్ధి విజయోత్సవ సభకు టీడీపీ శ్రేణులతో పాటు జనసేనకు చెందిన కొందరు నాయకులు సైతం దూరంగా ఉన్నారు. దీనికి స్థానిక నాయకత్వ తీరే కారణమన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక భూ వ్యవహారాలు, ఇసుక, మద్యం, ఇతర స్థానిక అంశాల్లో మంత్రి అనుచరులు కొందరి పాత్రపై ఆరోపణలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏకంగా మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. సరిగ్గా ఈ పాయింట్ మీదే కూటమిలో కొట్లాట పర్వం నడిచింది. సోషల్ మీడియాలో వైరల్ చేసిన తెలుగుదేశం కార్యకర్తలపై జనసేన నాయకులు నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఫిర్యాదులు స్టేషన్లో కాగితాల వరకే ఉండిపోయాయి. ఇక జనసేన, టీడీపీ కేడర్ మధ్య మొదటి నుంచి ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు రచ్చకెక్కుతోంది. ఇటీవల వైసీపీ నుంచి పలువురు నాయకులను జనసేనలోకి తీసుకోవడంలో కళ్యాణ చక్రవర్తి కీలక పాత్ర పోషించారట. దాంతో పార్టీలో అంతర్గతంగా కూడా ఆయనపై అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లను పక్కన పెట్టి వలస వచ్చిన వారిని నెత్తికెత్తుకుంటున్నారంటూ లోకల్ గ్లాస్ లీడర్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన పట్టణ అధ్యక్షుడి వర్గం మంత్రి కార్యక్రమాలకు దూరంగా ఉంటోందట. అటు టీడీపీ కూడా వైసీపీ నుంచి వలసల్ని ప్రోత్సహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంత్రి అనుచరులు కూటమి ధర్మాన్ని విస్మరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు పసుపు నాయకులు. అదంతా రాజకీయ వ్యవహారమైతే ఇక మంత్రికి సన్నిహితులని ప్రచారం ఉన్నవాళ్లే కళ్యాణ్ చక్రవర్తి వైఖరిపై ఘాటుగానే కామెంట్ చేస్తున్నారట. పేరుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నట్టు ఆయన వ్యవహారం ఉందని తమ సన్నిహిత వర్గాలతో అంటున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. మంత్రి అనుచరులు కొందరు, కళ్యాణ చక్రవర్తి మనుషులు మరికొందరు కలిసి చెయ్యని దందాలు లేవని స్థానికంగా తెగ చెప్పుకుంటున్నారు. భూదందాలు, మద్యం సిండికేట్లు, ఇసుక, మట్టి మాఫియా, పేకాట క్లబ్లు, కోడి పందాలతో కోట్లల్లో వెనకేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నిడదవోలులో దాదాపు 5 సెంట్లు, సింగవరంలో 2.5 ఎకరాల ఖరీదైన భూముల్ని జనసేన నేత కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే సింగవరంలోని పాఠశాల ఆటస్థలం, గ్రామ పంచాయతీ, సొసైటీ, గ్రంథాలయం, దేవస్థానం ఇలా దేన్ని వదలకుండా ప్రతి చోట విలువైన భూముల్ని మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్లు చెరబట్టారన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందడంతో ఆయన సర్వేకు ఆదేశించారు. చివరకు కలెక్టర్ను కూడా పక్కదారి పట్టించేలా కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారని, ఎటువంటి సర్వేలు చేయకుండానే తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ కొందరు కోర్టుకెళ్లారు. ఇలాంటి వ్యవహారాలు అన్నింటినీ తట్టుకోలేకే ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారట. నిడదవోలు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాఫియా గ్యాంగ్ను ప్రోత్సహిస్తున్నారని, కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని సొంత పార్టీలోనే మాట్లాడేసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు కూడా డబ్బులున్న వారికే ఇస్తున్నారన్న అసంతృప్తి పెరుగుతోంది. ఇక పార్టీ పదవుల విషయంలో కూడా అదే తంతు జరుగుతోందట. మాకు అన్యాయం జరిగితే పార్టీ కార్యకర్తలుగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులుగానే ఉండిపోతామంటూ మాస్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు చాలామంది. అయితే మంత్రి కందుల దుర్గేష్కు తెలియకుండానే ఇంత తతంగం నడుస్తుందా అన్నది ఎక్కువ మందికి వస్తున్న డౌటు. అదే సమయంలో ఎవరెవరి లెక్కలేంటో అంటూ నర్మగర్భంగా కామెంట్ చేసే వాళ్లకు కూడా నియోజకవర్గంలో కొదవలేదు. కళ్యాణ చక్రవర్తిది ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో జనసేన కార్యక్రమాల కోసం సర్దుతూ ఇప్పుడు కింగ్ మేకర్ అయ్యారన్నది నిడదవోలు వాయిస్. ఒక పక్క మంత్రి దుర్గేష్తో చనువుగా ఉంటూ మరోవైపు తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నారని, కోట్లు కొట్టేస్తున్నారన్నది జనసేనలోనే మరో వర్గం చెప్తున్నమాట. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో భార్యాభర్తలు కాపురం చెయ్యాలన్నా చక్రవర్తి పర్మిషన్ తీసుకోవాలనే స్థాయిలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ అవ్వాలన్న టార్గెట్తో కళ్యాణ చక్రవర్తి అడ్డదారులు తొక్కుతున్నారన్నది ఇంకొందరి మాట. ఇప్పటికైనా మంత్రి దుర్గేష్ కళ్లు తెరవకపోతే నియోజకవర్గం మీద ఆశలు వదులుకోవాల్సిందే అన్న హెచ్చరికలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.